అమానత్ అంటే ఏమిటి? అమానత్కి ఈమాన్కి ఉన్న సంబంధం ఏమిటి? నమాజు నెరవేరకపోతే దీన్ ప్రాప్తం కాదా? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు, ఎవరిలో అమానత్ లేదో అతనిలో ఈమాన్ లేదు, మరెవరిలో పరిశుద్ధత ఉండదో అతని నమాజు నెరవేరదు, ఎవరి నమాజు నెరవేరదో అతనికి దీన్ ప్రాప్తం కాదు. దీనిలో నమాజుకున్న స్థానం శరీరంలో శిరస్సుకు ఉన్నటువంటిదే అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు. సోదర మహాశివులారా, అమానత్ అంటే అప్పగింతను భద్రంగా కాపాడి ఇచ్చిన వానికి తిరిగి అప్పగించటం. ఈ అమానత్ భౌతిక వస్తువులు, అవసర సామాగ్రి మొదలుకొని మానసిక, ధార్మిక, ఆధ్యాత్మిక విషయాల వరకు విస్తృతమైంది. విద్యాజ్ఞానాలు, కళా నైపుణ్యాలు కూడా దైవం ఇచ్చిన అమానతులే. వాటి సక్రమ వినియోగమే వాటిని కాపాడటం అంటే. ధర్మజ్ఞానం కూడా అమానతే, దాన్ని అందరికీ పంచిపెట్టడమే దాని కాపుదల. ఇక ఈమాన్ అంటే ధార్మిక విశ్వాసం అని అర్థం. మనిషి తోటి మానవుల పట్ల అమానత్దారుడుగా ఉన్నప్పుడే దైవం పట్లను అమానత్దారుడుగా వ్యవహరించగలడు. అదే అతని ఈమాన్కు ఆనవాలు. మరి పరిశుద్ధత సగం ఈమాన్ అని మరో హదీసులో ఉంది. పరిశుద్ధతకు ఉన్న ప్రాముఖ్యం ఏమిటో దీని ద్వారా బోధపడుతుంది. శరీరం మాలిన్యాల నుండి ప్రక్షాళన పొంది మలమూత్రాదుల విషయంలో శుభ్రంగా ఉన్నప్పుడే నమాజు నెరవేరుతుంది. పరిశుద్ధత, వుజు నమాజ్కు తొలి షరతులు. మనిషి నమాజే సక్రమంగా నెరవేరకపోతే అతనికి దీనిలోని మేళ్ళు ఎలా ప్రాప్తమవుతాయి? మొత్తం హదీసు ద్వారా ఓ విషయం విదితమవుతుంది. ధర్మం లేక దీన్ ప్రాపంచిక విషయాల మధ్యనే పరిపూర్ణమవుతుంది, ప్రపంచానికి దూరంగా కాదు. కనుక సోదర మహాశివులారా, ఈ హదీసులో ప్రస్తావించిన విధంగా మనం మన జీవితాలను కొనసాగించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.